శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం తేన త్యక్తేన భుంజీధాః మా గృధః కస్యస్విద్ధనం కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతగుం సమాః ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే. అసుర్యానామతే లోకాః అంధేన తమసావృతాః తాగుంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనో జనాః. అనేజతు ఏకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షతు తద్ధావతోన్యానత్యేతి తిష్టతు తస్మిన్నపో మాతరిష్వా దదాతి. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్య అస్య బాహ్యతః. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వమనుపశ్యతః. శంకర భగవత్పాదుల వారు మనకి ప్రసాదించినటువంటి భాష్యానుసారం ఇంతవరకు ఈ 7 మంత్రవర్ణాల వరకు మనం పరిశీలించినట్లయితే మనం చేయవలసినటువంటి అనుసరించవలసిన విధానం, లక్ష్యం, మనకు ఏ లక్ష్యాన్ని పెట్టుకొని మన యొక్క ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సాగించాలో ఆ లక్ష్యము మనకి అర్థం అవుతుంది. ఆ లక్ష్యాన్ని చేరుకునే విధానం అది అర్థమవుతుంది. చేరుకున్నట్లయితే మనం ఏ ఫలితాన్ని పొందుతామో ఆ ఫలితం కూడా మనకి తెలుస్తుంది. ఎక్కడి నుంచి? మొదటి మంత్రవర్ణం దగ్గర నుంచి ఆ 7వ మంత్రవర్ణం వరకు కనుక అందులో ఉన్నటువంటి భగవత్పాదులు మనకి ప్రసాదించిన విశేషాలను ఒక్కసారి మనం సమీకరించుకుంటూ వెళ్ళినట్లయితే ఆయన ఏం చెప్పాడు? ఈ మంత్రాలన్నీ, ఈ ఉపనిషత్తులు, తర్వాత భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా ఆత్మనః యాథాత్మ్యం చెప్పటానికే వచ్చినాయ్యా. అంతకంటే సర్వాసాం ఉపనిషదాం ఆత్మ యాథాత్మ్య నిరూపణేన ఏవో ఉపక్షయాతు. మొత్తం ఈ మాట చాలా ప్రధానం మనకి. మొత్తం ఉపనిషత్తులన్నీ ఎందుకు వచ్చినాయండి? ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆత్మ యాథాత్మ్య నిరూపణాయ అంటే కేవలం ఆత్మ యొక్క యాథాత్మ్యాన్ని నిరూపించడానికే ఇవి వచ్చినాయి. ఆత్మ యాథాత్మ్య, ఇక్కడ ఆత్మ ఉంది, అక్కడ ఆత్మ ఉంది, 2 ఆత్మలు ఉన్నాయన్నమాట. కానీ 2 ఆత్మలు ఉండవు కదా, ఒకటే ఆత్మ కదా ఉండాల్సింది. 2 ఆత్మలు ఉంటే ఏమవుతుంది? ద్వైతం కాదు ఉపనిషత్తులు చెప్పేది. నా ద్వైతం కాని దాన్ని చెప్తున్నాయి. ద్వైతం కానిదేది? ద్వైతం అంటే 2 అనేకం ఉండటం, అవన్నీ లేకపోవటం. అవన్నీ లేకపోతే ఏది ఉంటుందో అదే నా అద్వైతం. అది చెప్పటమే ఆత్మ యొక్క యాథాత్మ్యం అంటే అది. అయాథాత్మ్యము అంటే నా యాథాత్మ్యం కాందంటే ఇది. పూర్ణమదః అది పూర్ణం, ఇదం పూర్ణం ఇది పూర్ణం కాదు కానీ పూర్ణంలాగా కనిపిస్తుంది. ఇది ఆత్మ కాదు కానీ ఆత్మలాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఉపనిషత్తులు ఎందుకు వచ్చినాయి బాబు? ఇది నువ్వు చూసేది, నీకు కనిపించేది, నువ్వు అనుకునేది, నువ్వు ఫీల్ అయ్యేది ఆత్మ కాదయ్యా. ఇంకొకటి ఉంది ఆత్మ, దాని నుంచే అది ఉండటం మూలానే ఇది కనిపిస్తుంది. నీ ముఖం ఉంది, అద్దంలో నీ ప్రతిబింబం ఉంది. ఆ ప్రతిబింబం యథార్థమా? నువ్వు అనుకునే ఆత్మ కూడా ఆ ప్రతిబింబం లాంటిదే. అసలు వస్తువు ఇంకొకటి ఉంది, దాన్ని మేము నిరూపిస్తాం, నువ్వు జాగ్రత్తగా విని మేము ఏ విధంగా దాన్ని నువ్వు ఆచరించమని చెప్తామో ఆ విధంగా ఆచరించు.
ఫలితం పొందుతావు. నేను ఫలితం పొందలేకపోయానని అంటే అది నీ ప్రారంధం. నువ్వు అంటే నీలో ఇంతకు ముందు ఉన్నటువంటి సత్వరజస్తమో గుణాల యొక్క గాఢత్వం ఎంత లోతుకి బాగా పాతుకుపోయి పెంకు గట్టేసి ఉందో అది మరి ఏం చేస్తుంది. ఇప్పుడు అందులో విక్షేప శక్తి అని, ఆవరణ శక్తి అని ఈ గుణాలు మూడింటికి ఉంటాయి. 2 గుణాలు. రజోగుణం అంటే విక్షేప శక్తి, తమో గుణం అంటే ఆవరణ శక్తి. ఈ రెండింటిలోంచి బయటపడేయాలంటే సత్వం. ఈ సత్వం కూడా ఈ తమస్సుని రజస్సుని వాటితో పాటు సత్వాన్ని కూడా మనం లేకుండా చేసుకుంటే అదే అద్వైతం. ఈ 3 గుణాలు లేకుండా చేసుకోవటమే అద్వైతం. అది చెప్తున్నారు. మరి ఆ ఆత్మ యాథాత్మ్యం ఎలా ఉంటుందో ఏమైనా కొద్దిగా మీరు సూచనాప్రాయంగా చెప్తారా? భగవత్పాదుల వారు చెప్పానయ్యా, మీరు గుర్తు చేసుకోండి రోజు. ఏమిటది? ఆత్మ శుద్ధత్వం కలది, శుద్ధం, అపాప విద్ధం, ఏకం, నిత్యం, అశరీరి, సర్వగతం. ఇది ఆత్మ. మరి దీన్ని ఎలా పొందాలండి మేము అంటే, నువ్వు దాన్ని పొందలేవు. ఎలా పొందలేవు? అది ఉత్పాద్యం కాదు, నువ్వు తయారు చేసుకోలేవు. అది వికార్యం కాదు, అది ఆప్యం కాదు, సంస్కార్యం కాదు, కర్తృభోక్తృ అంతకంటే కాదు, అది కర్మాలకి శేషము కాదు. ఇవన్నీ వదిలేసేదైతే ఉంటుందో అది ఆత్మ. ఎంతసేపు ఇలాగే చెప్తాయి ఉపనిషత్తులు. మరి ఇప్పుడు ఏం చేయాలండి? నువ్వు ఒక్క పని చెయ్యి. ఈశావాస్యం. ఈశా అనే భావన చేత, ఈశా అంటే ఎవరండి? అహమే వేదం, అదే ఆత్మ. ఈశిత అనే ఆత్మ. ఈ నువ్వు చూసే దాంట్లో అంత లోపల ఏది ఉండి ఆ మాట తదంతరస్య సర్వస్య, అదే అర్థం. నువ్వు చూసే దాంట్లో అంటే నువ్వు ఇది ఉంది అని అనుకునే దాంట్లో, ఎప్పటి నుంచో ఉంది అనుకునే దాంట్లో భౌతికవాదులందరూ ఇదే నిజం, నువ్వు చెప్పే ఆత్మ ఏదో అబద్ధం అని భౌతికవాదులు చెప్పే ఈ సృష్టిలో దాని లోపల ఉండి దానికి ఆత్మస్వరూపంగా ఎలాగా ఆభరణాలన్నింట్లోనూ బంగారం ఉన్నట్టుగా నీకు అక్కడ బంగారము ఆభరణాలు 2 కంటికి కనిపిస్తున్నాయి కాబట్టి ఒప్పుకుంటావు. కానీ ఇక్కడ ఇంకోటి కనపట్టలేదుగా మూలం. అక్కడ వచ్చింది తంట. లోకం అంతా అనేక రకాలైనటువంటి విభిన్న ధోరణులతో నిండిపోయింది. కానీ ఉపనిషత్తులు మాత్రం అంత విభిన్నత్వంలో నుంచి, వైవిధ్యంలో నుంచి తీసుకొచ్చి ఒక తామర పువ్వుని వికసింపచేసినట్లు అద్వైత పరిమళాన్ని లోకమంతా వ్యాపింప చేస్తున్నాయి. కాబట్టి అది అలాంటిది కాదు. నువ్వేం చేస్తావంటే ఈశా అనే భావంతో దీన్ని అంతటినీ కప్పివేయి. దానికి నీకు ఇప్పుడు సులభ మార్గం చెప్తాం, విను. ఏంటది? యస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవ అనుపశ్యతి. సర్వభూతాల్ని ఎవరైతే తనలోనే చూడగలడో, సర్వభూతేష్యాత్మానం, అన్నింట్లోనూ తన స్వరూపాన్ని, అన్నీ తనలో ఉన్నాయి, తన స్వరూపంగా ఉన్నాయి. తాను అన్నింట్లోనూ ఉన్నాను వాటి స్వరూపంగా. ఇక్కడ వాటి స్వరూపం, తన స్వరూపం అనే 2 లేదు. స్వరూపం ఒకటే. వాటికి, సర్వభూతాలకి, తనకి అంతటికీ కలిపి ఒకే స్వరూపం. నువ్వు లోకంలో 100,000 ఆభరణాలు చూపించుగాక, షోరూంలో 100 పెట్టుగాక, వాటన్నింటికీ ఆత్మ బంగారమే. అలాగే నువ్వు నీ శరీరం, నీ ఉపాధి, నీ బుద్ధి, నీ తెలివి, నీ మనసు అన్నింటితో కలిపి ఈ గ్రహ నక్షత్ర తారకా మండలాదులన్నింటినీ పెట్టు. దీనంతటికీ ఆత్మ అదే. ఆ విధమైన ఒకే ఆత్మ అనే భావన నువ్వు చేసుకున్నట్లయితే అదే ఈశావాస్యం. అలా నువ్వు చేసుకున్నట్లయితే నా విజుగుప్సతే. విజుగుప్స దేని వల్ల వస్తుంది? రజోగుణం, తమో గుణాల వల్ల వస్తుంది. కొద్దిగా సత్వగుణం వల్ల కూడా వస్తుంది. ఈ సత్వగుణం వల్ల వచ్చే విజుగుప్స ఎలా ఉంటుందంటే, ఈరోజు లోకంలో మనం అనేక రామాయణ, భారత, భాగవత, ఉపనిషదాది ధర్మగ్రంథాల యొక్క వివరణలు అనేకం పెద్దలు చెప్తుంటే వింటున్నాం. అక్కడక్కడ వాటిల్లో ఆ మాటల్లో కొన్ని అధిక్షేపణలు, మరి కొన్ని ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అదిగో అది సత్వగుణం యొక్క వికారమే. అది కూడా ఉండకూడదు, అది కూడా పనికిరాదు. దాన్ని కూడా మనం కనుక లయం చేసేసుకున్నట్లయితే ఏది మిగులుతుందో అదే ఆత్మ. ఇంకా అది ఇప్పుడు నదులన్నీ తనలో ఇమిడ్చుకుని సముద్రం ఎలా ఉంది, అది ఉదాహరణ మాత్రమే. ఇప్పుడు ఈ స్థితి ఇంకొక ఉదాహరణ, ఇంకో దృష్టాంతం చెప్పండి. చెప్పలేము. యతో వాచో నివర్తంతే. మాటలు చెప్పలేవు.
మాటలు చెప్పలేక శ్లోకాలు మంత్రాలు చెప్పలేక ఎలా తెలుస్తుందండి మాకు? నువ్వు ఓ పని చేయి, ఇంతవరకు మేము చెప్పిన విషయాలు ఎంతవరకు తీసుకెడతాను నిన్ను? ఇంకా పై మెట్టు వరకు తీసుకెడతాం. ఇంక అక్కడేం చేస్తాం? మళ్ళీ ఇంకా మెట్టు లేదు, నువ్వు కిందకి దిగి రావాలి, లేదా అక్కడే ఉండిపోవాలి. అక్కడ ఉండి నీ అనుభవం ఎలా ఉందో నువ్వు తెలుసుకో, అంతే తప్ప వేరే ఏది ఉందని ఎవరు చెప్పినా అది మనం నమ్మటానికి వీల్లేదు. ఈ ఎస్తు సర్వాణి భూతాన్ని అని చెప్పాం కదా, దాన్నే ఇంకొక రకంగా చెప్తాం. ఏమని చెప్తాము అంటే, యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవా భూత్ విజానత. నువ్వు విజానత అంటే నువ్వు తెలిసిన వాడివే కదా, పండితుడివే కదా. ఏం తెలిసిన వాడివి? ఆత్మజ్ఞానం తెలిసిన వాడివే కదయ్యా నువ్వు. తెలిసిన వాడివి కాబట్టి ఓ పని చేయి, సర్వాణి భూతాన్ని ఆత్మైవా భూత, అన్ని భూతాలు నీ ఆత్మే అయిపోయినప్పుడు ఇంకా మోహం ఎక్కడా, శోకం ఎక్కడా? ఇందాక చెప్పిన విషయాన్ని మరొక రూపంలో చెప్పాం. ఇది చేయవలసిన విధానం. ఏమంటే మీరు అన్నీ చెప్పారు కానీ ఆత్మతత్వం ఏమిటో నాకు ఇంకొకసారి అర్థం కావట్లేదండి అంటావా? ఆ ఆత్మ ఎలాంటి తెలుసా? తదేజతి అనేజతు. మొట్టమొదట ఆ మాట చెప్పాలి. అనేజతు, ఆత్మ అనేజతు, కదలదు. ఈ ఒక్క లక్షణం చాలండి, అన్నీ వచ్చి దీంట్లో కలిసిపోతాయి. అనేజతు, అది కదలదు. కదలదా అంటే ఇక కదలకుండా ముద్దలే ఒకే చోట పడి ఉంటుందా అండి? అవును, ఒకే చోట. ఎక్కడండి? నేను వెళ్ళి పట్టేసుకుంటాను అంతటా. నువ్వు అనుకున్నట్టు ఒక చోట ఉంటే నువ్వు వెళ్ళి పట్టుకుంటాను అన్న ఆలోచన బాగానే ఉంది. అది ఒక చోట ఉందనుకో, నువ్వు వెళ్ళి పట్టుకోవచ్చు, కానీ అది ఎక్కడుంది? ఒక చోట ఎక్కడుంది? అంతటా ఉంది. నువ్వు అంతటా ఉన్నావా? లేవుగా. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన విషయం అర్థమవుతోందండి. నేను కూడా అంతటా శరీరంగా అంతటా లేనండి. మరి ఎలా మరి ఏమనుకుంటున్నావు? నేను ఇందాక మీరు చెప్పారే, అహమే వేదం సర్వం, ఇదంతా నేనే, యస్తు సర్వాణి భూతాని యస్మిన్ సర్వాణి అని నేను అనుకున్నట్లయితే నేను కూడా అంతా వ్యాపిస్తా కదండి, ఆత్మతత్వంగా వ్యాపిస్తా కదా. అప్పుడు నాకు ఈ అనేజతు కదలదు. సరిపోయింది కదండి. కదలకుండా ఉంటాం. కదిలితేనే అన్ని రకాల రోగాలు వచ్చి పడేది. కదలకపోతే ఏ రోగం ఉంది? అసలు కదలటం అంటే వికారం, చలనం. ఆ వికారమే లేదు, ఆ చలనమే లేదు. అనేజతు. ఇంకా వివరం చెప్పమంటావా? ఏకం. అంతటా ఉన్నది ఏకం కాక రెండు ఉంటాయా? ఉండవు. మనసో జవీయ, నీ దగ్గర కదిలేదు ఉంది, అది ఊరిని బుడబుడ అటు ఇటు కదులుతూ ఉంటుంది. నువ్వు ఎంత కదిలినా దానికంటే ఎలాగా? ఇది కదిలేది, నీ మనస్సు కదిలేది, అది కదలని. దీనికి వచ్చిన ఉదాహరణ, నువ్వు రైలు పెట్టి కిటికీలోంచి నువ్వు బయటకు చూస్తుంటావు. ఏమిటి అక్కడ? అది కదులుతుందా? చాలా చెట్లు చేమలు కదలటలా, నువ్వు కదులుతున్నావు. నువ్వు కదిలి అది కదులుతుంది అనుకుంటున్నావు. ఇది అంతే. నువ్వు కదిలి నీలో ఉన్న నాలో ఆత్మ ఉంది, అది కదులుతోంది. ఆత్మ అనేక రకాలుగా ఉంటుంది, దానికి నువ్వు అనేకత్వం ఆపాదిస్తున్నావు, చలనం ఆపాదిస్తున్నావు. కాదు, అది నీ భ్రమ, నీ తెలివి తక్కువ. నువ్వు యథార్థ విషయం. అందుకే ఉపనిషత్తు వచ్చింది. అందుకే 10 ఉపనిషత్తుల కంటే మొట్టమొదట ఈశ ఎందుకు చదవమన్నారు? ఇందుకే చదవమన్నారు. ఈ ఈశలో కూడా మొదటి మంత్రవర్ణం ఇది మహాప్రసాదం. ఈ ఒక్కటి చాలు. ఈశావాస్యం. ఆ ఈశా అనే తత్వం అనేది, దాంతో నువ్వు ఆచ్ఛాదింపజేసే మొత్తాన్ని. దేన్ని ఆచ్ఛాదింపజేయాలి నువ్వు అంటే, కదిలే దాన్ని మొత్తాన్ని ఆచ్ఛాదింపజేయి. దేంతోనండి? కదలని దాంతో. అంటే అర్థం ఏమిటి? ఈ కదిలేది ఒట్టిదే, కదలటం అనేది ఒట్టి. ఇది తేలిక మార్గం. కదలటం అనేది ఇది పనికిరాదు, కదలటం అనేది లేదు. కదలకుండా ఉండటం అనేదే ఉంది అని అనుకుంటే కదిలేదాన్ని కదలని దాంతో నువ్వు కప్పివేసినట్టే కదా. అలా అసలు నీకు కదలనిది అనే ఒక ఆలోచనే లేదు అనుకో. అప్పుడు నీకు ఈ లోకం అంతా ఎలా కనిపిస్తుంది? చలనాత్మకంగా కనిపిస్తుంది. చలనం అంటే పుట్టుక దగ్గర నుంచి మరణం దాకా మనస్సు, ఆలోచనలు, ప్రపంచం, సృష్టి, సూర్యుడు, చంద్రుడు, ఖగోళం, నక్షత్రం, ఇదంతా చలనమే కదా. నీకు అలా కనిపిస్తుంది. ఇప్పుడు అందుకే ఈశా వచ్చి ఏం చెబుతుంది? ఇదంతా ఉట్టిదయా, నువ్వు రైలు పెట్టిలో కూర్చుని ప్రయాణం చేసేవాడివి, కిటికీలోంచి చూసేవాడివి, అది కదలదు, నువ్వు కదులుతుంది అనుకుంటున్నావు. ఆ భావనతో, కదలదనే భావంతో కదిలేదాన్ని నువ్వు కప్పివేసేయి. ఇది చాలా తేలిక. ఈ భావాన్ని అర్థం చేసుకోవడానికి ఏమీ మనం తలకాయలు పగలగొట్టుకోక్కర్లేదు.
మాకు అర్థం కాదండి ఉపనిషత్తులు, ఏమిటో మీరు చెప్తారు కానీ బుర్రకక్కర ఏమీ అక్కర. ఇంతకంటే తేలిక ఇంకొకటి ఏముంటుంది? ఈశావాస్యం అంటే అదే అర్థం. ఇది చెప్పటానికి ఎన్ని రకాలు. ఇప్పుడు తరగతిలో ఉపాధ్యాయుడు విద్యార్థికి ఒక లెక్క అర్థం కాలేదనుకో, ఆయన ఒక రకంగా చెప్పాడు, అది అర్థం కాలేదు, వెంటనే వదిలేసి పోరా అంటాడు, అండగా ఇంకో రకంగా చెప్తాడు. అది ఒకటికి అర్థమవుతుంది, ఇంకొకటికి అర్థం కాదు, వీడికి ఇంకో రకంగా చెప్తాడు. ఎన్ని రకాలుగా చెప్పినా దాన్నే. అలాగే మొత్తం 10 ఇంతకుముందు ఈ మాట మనం చెప్పుకున్నాం. మొత్తం 10 ఉపనిషత్తులు, భగవద్గీత కూడా ఈశావాస్యం అనే ఒక్క మాట యొక్క అర్థాన్ని వివరించి చెప్పడానికే వచ్చాయి. అలా అనుకోవాలి మనం. అనుకోకపోతే లక్ష్యశుద్ధి పోతుంది. మన లక్ష్యం ఏమిటో మనకి తెలియకుండా పోతుంది. కాబట్టి అది ఆ అనేజతు, అది ఆ లక్షణాలు చెప్పాం కదా. సరే, ఇంతవరకు ఈ విషయాలు ఒక్కసారి మనం పునరాలోచన చేసుకున్నాం, పర్యాలోకనం చేసుకున్నాం. ఇప్పుడు 8వ మంత్రవర్ణంలోకి వెళదాం. సపర్యగాతు శుక్రం అకాయం అవ్రణం అస్నావిరగుం శుద్ధం అపాపవిద్ధం కవిర్మనీషి పరిభూస్వయంభూర్యాధాతధ్యతోర్ధాన్ వ్యదధాశ్వతీభ్యస్ సమాభ్యః. కొంచెం కఠినమైన పదాలు, ఒత్తులు, దీర్ఘాలు ఉంటాయి అన్నమాటే, కానీ ఒకటికి 2-3 సార్లు పదచ్ఛేదం తీసుకుని ఆ పదాల స్వరూపం తెలుసుకుని మొట్టమొదట విడివిడిగా ఉచ్చరించి తర్వాత కలిపి ఉచ్చరించుకుంటే అక్కడున్న సమాసం యొక్క స్వరూపం, అక్కడున్న సంధి యొక్క స్వరూపం తెలుసుకొని కలిపి ఉచ్చరించేటప్పుడు వచ్చే విధానం వేరు. ఆ సమాసం ఏమిటో సంధి ఏమిటో తెలియకుండానే కలిపి ఉచ్చరించేటప్పుడు ఎక్కడ ఆపాలో ఏమిటో తెలియదు. అది కొంచెం తెలుసుకుంటే అది సాధన ద్వారా అయినా. ఇప్పుడు మనం ఇందాకటి నుంచి ఈశావాస్యం దగ్గర నుంచి యస్మిన్ సర్వాణి భూతాని వరకు వచ్చినటువంటి శ్లోకాల యొక్క భావాన్ని చాలా తేలిక మాటల్లో చెప్పుకున్నాం కదా. దానికి ఈ ప్రయత్నం అంతా ఎందుకు? ఈ వ్యాకరణం ఎందుకు? నహి నహి రక్షతుడు కృణీకరణే. ఈ ఈశావాస్యం పాఠంలో వ్యాకరణం ఉంటాయి, ఉండకుండా పోవు. అవి పెద్ద మనకి ఇంపార్టెంట్ కాదు అంటున్నాం. మీరు తెలియక మీరు అని అంటారేమో. కాదు, తెలుసు. తెలియకపోవటమేం కాదు, వ్యాకరణం చదువుకున్న వాళ్ళమే. కాబట్టి దానికంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు అంటున్నాం. మరి ఏది ప్రధానం అంటే నీకు లక్ష్యం, సాధన, ఈ రెండే ఫలితం. ఇదే ప్రధానం. నీ లక్ష్యం, తత్సాధనా విధానం, నీకు కలగబోయే ఫలితం. ఇప్పుడు దాన్నే ఇంకొక రకంగా చెప్తున్నారు. సపర్యగా శుక్రం అకాయం అవ్రణం అస్నావిరగుం శుద్ధం అపాపవిద్ధం కవిర్మనీషి పరిభూస్వయంభూ యాధాతధ్యతోర్ధాన్ వ్యదధాశ్వతీభ్యస్ సమాభ్యః. ఇప్పుడు సహ పర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నావిరగుం శుద్ధం అపాపవిద్ధం కవిః మనీషి కవిర్మనీషి కవిః మనీషి సపర్యగాత్ సహ పర్యగాత్. విసర్గపోతుంది కలిపి చదివితే. సపర్యగాత్ విడదీసి చదువుకుంటే సహా వస్తుంది. ఇదే వ్యాకరణం, ఎందుకంటే ఎక్కువ అక్కర్లేదు. సపర్యగాత్ శుక్రం పర్యగాత్ శుక్రం పర్యగాశుక్రం తుగాగమ సంధి వస్తుంది. శుక్రం అకాయం శుక్రం అకాయం శుక్రం అకాయం సంధి లేదు, పాడు లేదు. ఈ హల్లు పోయి దాంతో కలిసి శుక్రం అకాయం అకాయం అవ్రణం అకాయం అవ్రణం అస్నావిరగుం అవ్రణం అస్నావిరగుం శుద్ధం అపాపవిద్ధం శుద్ధం అపాపవిద్ధం కవిః మనీషి కవిర్మనీషి పరిభూ స్వయంభూ. ఇంకో సకారం ఎక్కువ వస్తుంది. పరిభూ స్వయంభూ యాధాతధ్యతః అర్ధాన్ యాధాతధ్యతోర్ధాన్ యాధాతధ్యతః అర్ధాన్ యాధాతధ్యతోర్ధాన్ వ్యదధాత్ శాశ్వతీభ్యః సమాభ్యః
వ్యదధాతు శాశ్వతీభ్యః వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః. ఇప్పుడు చక్కగా మొత్తం శ్లోకం అంతా ఒకే విధానంలో చదువుకుంటే చక్కగా ఆనందం కలుగుతుంది ముందు. ఎందుకంటే ఉపనిషత్ మంత్రాలు వింటే ఆనందం, శ్రుతం హరతి పాపాన్ని, వింటే చాలు పాపాలు పోతాయి. అదొక పద్ధతి, పెద్దల నానుడు ఒకటి ఉంది. సపర్యగాచ్చుక్రమకాయమవ్రణం అస్నావిరం శుద్ధమపాపవిద్ధం కవిర్మనీషీ పరిభూస్వయంభూ యాధాదధ్యతోర్ధాన్ యదధాత్ శాశ్వతీభ్యః సమాభ్యః. ఇది చాలా అద్భుతమైన మంత్రవర్ణం. ఏమి కవిత్వం, ఏమి ధార, ఏమి భావ ప్రకటన సౌందర్యం, భావ ప్రకటన సౌకుమార్యం. ఇది కవిత్వం అంటే. కవిత్వం వేదం నుంచే కదా లోకంలోకి వచ్చింది. వేదం రెండు రకాలుగా మనకి ప్రమాణం, రెండు రకాలుగా మనకి ఉపాధేయం. మొదటిది అర్థం. వేదం యొక్క అర్థమే మన జీవితం. అసలు ఇంకొకటి, ఈ కనిపించే సృష్టి అంతా వేదమే. ఈ సృష్టికి అర్థం తెలియాలి అంటే వేదార్థం తెలుసుకుంటే సృష్టికి అర్థం తెలుస్తుంది. ఇది నిరూపణ ఎలాగా? ఆ నిరూపణ అన్నది మన బాధ్యత కాదు, అది వేద పండితులు వాళ్ళు చేయవలసిన బాధ్యత. మరి ఇప్పుడు వేదం రెండో రకంగా ఏమిటి? ఆ పదాలు, ఆ ఛందస్సు, ఆ శృతి మనోహరంగా ఉండటం, శృతి సుభగంగా ఉండటం, అది వేదం యొక్క గొప్ప లక్షణం. సపర్యగాచ్చుక్రమకాయమవ్రణం అస్నావిరం శుద్ధమపాపవిద్ధం కవిర్మనీషీ పరిభూస్వయంభూ యాధాతధ్యతోర్ధాన్ వ్యదధాత్ శాశ్వతీభ్యః సమాభ్యః. ఇప్పుడు భాష్యం చెప్తున్నారు శంకర భగవత్పాదులు. ఆ భాష్యం లేకపోతే అంధం తమః ప్రవిశంతి, మనం కటికి చీకటి లోకాల్లో ఉంటాము. సరే, సహా యథోక్త ఆత్మ. యథోక్త ఇంతకుముందు ఉక్త చెప్పాను, చూసావా నీకు ఆత్మని గురించి? ఎక్కడ చెప్పారండి? అదేమిటి ఎక్కడ చెప్పారంటే అవేమిటి? అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షతు అక్కడ చెప్పాం. తదేజతి తన్నైజతి ఆ మంత్రవర్ణంలో చెప్పాం. 2 సార్లు చెప్పామా లేదా? చెప్పారు కదండి, మళ్ళీ ఎందుకు మళ్ళీ ఎందుకంటే ఏంటి? నీకు అర్థం కాలేదుగా. ఇంకోసారి ఇంకొక యాంగిల్లో, ఇంకొక ఆస్పెక్ట్లో వివరించి చెప్తాను, జాగ్రత్తగా విను. మేము ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా నీకు యథార్థ జ్ఞానం కలిగించటం కోసమే తప్ప వేరొకటి కాదు. చెప్తాం విను. సహా మొట్టమొదట మంత్రవర్ణం మొదటి పదం ఏదుంది? సహా ఉంది. ఇక్కడ ఈ అర్థం చెప్పడంలో మనకు లోకంలో పండితులు శంకరులు కానీ, మరి లేకపోతే గోవిందరాజాచార్యులు కానీ, లేకపోతే మహేశ్వర సూరి కానీ, లేకపోతే శ్రీధరాచార్యుడు కానీ, వీళ్ళంతా ఏం చేశారు అంటే అక్కడ శ్లోకంలో ఉన్న పదాల వరుసలో అర్థం చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అలా చెబితే వీళ్ళకి అర్థం కాదని ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజెంట్ సొసైటీలో మహాగురువులు ఏం చేస్తారంటే, అబ్బాయి అలా కాదు, ముందు పదచ్ఛేదం నేర్చుకో, తర్వాత అన్వయక్రమం తెలుసుకో, కర్త కర్మ క్రియ అనే అన్వయక్రమంలో పెట్టి గురువులు శిష్యులకు చెప్తారు. కానీ శంకర మనం దీంట్లో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈయన ఎలా చెప్తాడు శంకర భగవత్పాదులు గారు? శ్లోకంలో ఉన్న పదాల వరుసనే అదే లైన్లో అర్థం చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినా మనకు అన్వయం వచ్చేస్తుంది. అన్వయం అంటే అర్థం ఏమిటి? కర్త కర్మ క్రియ. రాముడు రావణుని సంహరించను. ఏ వరుసలో చెప్పినా రావణుని రాముడు సంహరించను రావణుని రాముడు, ఏదైనా ఒకటే. అలా తెలుసుకోవటానికి మన జ్ఞానేంద్రియాలు అలవాటు పడి ఉన్నాయి కాబట్టి అది పెద్ద అభ్యంతరం కాదు మీకు అని శంకర భగవత్పాదుల యొక్క ఆలోచన. సహా అతడు అని అర్థం. ఇక్కడ అతడు అంటే ఎవరండి? యథోక్త ఆత్మ. ఇంతకుముందు నీకు చెప్పామే అనేజతు అని ఆ ఆత్మ. అది ఏంటండి? అది పర్యగాత్, రెండవ పదం. పర్యగాత్, సహా పర్యగాత్. ఆ ఆత్మ పర్యగాత్ అంటే పరి అంటే సమంతాత్, అగాత్ అంటే గతవాన్. సమంతాత్ అంటే అంతటా, అగాత్ వెళ్ళిపోయి ఉంది, అంతటా చేరి ఉంది, అంతటా ఉంది, అంతటా వ్యాపించి ఉంది.
ఆ, అది అది ఇంతకు ముందే చెప్పినట్టుగా అది కదలదు. అనేజతు కదలదంటే కదలదనే లక్షణం కూడా ఒకచోట ఉండి కదలకపోవటం కాదు. ఒకచోట ఉంటే కదలకపోవటం ఎందుకు వస్తుంది? చచ్చినట్టుగా పక్కకు కదులుతుంది. కాబట్టి కదలకపోవటం అనేది ఎక్కడొస్తుంది? అంతటా ఉన్నప్పుడు ఇంకా కదలటం ఏమిటి? కదిలి ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోయినా అదే ఉన్నప్పుడు నీకు భ్రమ, నీ కళ్ళకి నీ బుద్ధికి కనిపించే ఆలోచన. కాబట్టి అందులోనే వచ్చిన దాన్నే మళ్ళీ వివరించి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే సహా ఆత్మ సహా పర్యగాతు అంటే సమంతాతు అగాత్. అగాత్ అనేది క్రియ. అగాత్ అంటే వ్యాపించను. ఎలాగా అండి? ఎలా వ్యాపించిందండి? గతవాన్ ఆకాశవద్ వ్యాపి ఇత్యర్థ. ఆకాశంలాగా వ్యాపించేసింది. దొరికారండి ఉపనిషత్ ఋషి గారు. ఆకాశంలాగా వ్యాపించింది కదా. ఇప్పుడు రెండు ఉన్నాయిగా. వ్యాపించింది ఆకాశం ఒకటి ఉంది, ఇదిగో మీరు చెప్పిన సహా యథోక్త ఆత్మ కూడా వ్యాపించిందిగా. ఇప్పుడు ద్వైతం రాలేదా మీరు ఈ పోలిక చెప్తే? మీరు ఏం చేయమంటావయ్యా? మరి దాన్ని నీకు అర్థం కావాలంటే అలా చెప్పాల్సిందే. అప్పుడు నువ్వేం చేయాలి? ఈ ఆకాశాన్ని కూడా అదే వ్యాపించిందని మేము చెబుతాం తర్వాత. ఇప్పుడే అవ్వలేదు నీకు ఈ చెప్పడం బోధ అనేది, ఇంకా చాలా ఉంది ముందు ముందు. ఈ ఆకాశం పూర్ణమద పూర్ణమిదం ఏ తమాషా అయిన ఇది ప్రార్థనాది కాదు. పూర్ణమద పూర్ణమిదం అక్కడే కనపడుతోంది. సపర్యగాతు ఆ పూర్ణం అంతటా ఉంది, ఇది పూర్ణమే. అంటే ఈ రెండు పూర్ణాలు లేవుగా. ఇప్పుడు ఆకాశము పూర్ణం కాదు, ఆత్మ పూర్ణం కాదు. ఆత్మ పూర్ణమే, ఆకాశం పూర్ణం కాదు. ఆకాశం పూర్ణం ఎప్పుడు దాన్ని బట్టి దాంతో పోల్చుకుంటే ఇది పూర్ణం, అది లేకపోతే ఇది లేదు. అసలు దీనికి స్వతంత్రం ఆకాశం ఎక్కడుంది? ఉన్నది ఆత్మే. సరే, సహా యథోక్త ఆత్మ పర్యగాత్ పరి సమంతాత్ అగాత్ గతవాన్. ఎలాగా? ఆకాశవద్ వ్యాపి ఇది అర్థ. ఆకాశంలాగా వ్యాపించిందని అర్థము. తర్వాత రెండో పదం తీసుకొస్తున్నారు, శుక్రం. సపర్యగాత్ అయిపోయింది. సహా శుక్రం. ఇదేంటండి? సహా అనేదేమో ప్రథమా విభక్తిలో ఉంది, శుక్రం అనేది ప్రథమా విభక్తిలో లేదు. దీనికి ఆయన చెప్తారులేండి, మీరు వీటిని ప్రథమా విభక్తిలోకి మార్చుకోండి అని. అది పెద్ద సమస్య ఏం కాదు. శుక్రం అంటే శుద్ధం. శుక్రం అనే మాటకు అర్థం శుద్ధం, పరిశుద్ధంగా ఉన్నది. ఏమీ రాగ దోష మలినాలు లాంటివి ఏమీ లేదు. ఇంకా దానికే భగవత్పాదులు చెప్పు. జ్యోతిష్మతు దీప్తిమాని అర్థ. జ్యోతిష్మతు అంటే జ్యోతి, వెలుగు, ప్రకాశం మెరిసిపోతూ ఉంటుంది. ఇంకా దీప్తిమాన్ ప్రకాశం కలది. దీనికి ప్రకాశం ఏమిటండి? ఇదేమన్నా లైటా? 1000 క్యాండిల్ బల్బా ప్రకాశం కలగటానికి? కాదయ్యా, అది ఆత్మ అంటే జ్ఞానం అని చెప్పాంగా. నీకు జ్ఞానం అనే మాట ఇంకా తీసుకురాలేదు కదా ఉపనిషత్తు. వస్తుంది తీసుకొస్తుంది. ఆత్మ అంటే జ్ఞానమే. ఆ ఆత్మే జ్ఞానం, జ్ఞానమే వెలుగు. అంతేగాని జ్ఞానం యొక్క వెలుగు కాదు. జ్ఞానమే వెలుగు. జ్ఞానం యొక్క వెలుగు అంటే జ్ఞానం వేరు, దాని వెలుగు వేరు అవుతుంది. అలా కుదరదు. దీప్తిమాన్ ఇత్యర్థ. మూడో పదం అకాయం సపర్యగా శుక్రం. శుక్రం అంటే పరిశుభ్రమైంది, కాంతులు వెదజమ్మేది అని అర్థం. ఏమంటే కాంతులు వెదజమ్మేది మాకు ప్రకృతిలో ఒకటి కనిపిస్తోంది, ఆకాశంలో సూర్యుడా. ఈ సూర్యుడు కూడా దాని యొక్క ఆకాశమే దానికి లోబడి ఉన్నది అని చెప్పినప్పుడు ఈ సూర్యుడు ఈ ఆకాశానికి లోబడి ఉన్నాడు కదా. కాబట్టి పోలిక చెప్పాం అంతవరకే. అకాయం సహా ఆత్మ, యథోక్త ఆత్మ ఉన్నదే అకాయం. అకాయం అంటే శరీరము లేనిది. అశరీర శరీరం లేదు. ఏ శరీరం లేదండి? శరీరాలు 2 ఉన్నాయని చెప్తున్నారుగా. అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. స్థూల శరీరం లేదనుకోండి, సూక్ష్మ శరీరం కూడా లేదు. లింగ శరీర వర్జిత ఇత్యర్థ. అంటే సూక్ష్మ శరీరం కూడా లేదు అని అర్థం. సూక్ష్మ శరీరం అంటే ప్రాణం, మనస్సు. ఈ 2 సూక్ష్మ శరీరం అని చెప్తారు. తర్వాత అవ్రణం. వ్రణం అంటే గాయం, పుండు. అవ్రణం, దానికి పుళ్ళు, గాయాలు, మచ్చలు ఇలాంటివి ఏమీ లేవు. అంటే అక్షతం, క్షతము కానిది, గీతలు గీట్లు పడినది కాదు. తర్వాత సపర్యగాత్
శుక్రం, అకాయం, అవ్రణం. తర్వాత అస్నావిరం, ఇది ఇంకో లక్షణం. అస్నావిరం. అస్నావిరం అంటే అర్థం ఏంటండి? నా స్నావిరం అస్నావిరం. స్నావిరం అంటే అర్థం చెప్తున్నారు. అస్నావిరం అంటే స్నావిరం కానిదన్నాగా. ఇప్పుడు స్నావిరం అంటే అర్థం ఏమిటి? దానికి అర్థం చెప్తున్నారు. స్నావాహ శిరాహ, శరీరంలో శిరలు ధమనులు అని ఉంటాయి చూసారా? అందులో ఆ శిరలకే స్నావాహ అని పేరు. అంటే రక్తాన్ని మోసుకుపోయేవి. అవి ఆ స్నావిరాలు అంటే స్నావములు, స్నావిరములు నా లేవు. ఎక్కడ? ఆ యథోక్త ఆత్మని. ఇంతకుముందు మేము అనేజత అని చెప్పిన ఆత్మ ఉంది చూసారా? దాంట్లో ఏమీ లేకుండా అది ఎలా ఉంటుందంటే కదలటం లేదు, మెదలటం లేదు, అన్నింటికంటే ముందెడుతుందంటున్నారు. దానికి శరీరం లేదంటున్నారు. ఏ రకమైన ఏమీ లేకుండా ఎలా ఉంటుందండి? అన్నీ ఉన్న ఈ సృష్టి ఉంది కదా, దీన్ని చూసి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ లేనిది అది ఉండాలని నువ్వు అర్థం చేసుకో. నీకు పరీక్ష ఇది. ఈ పరీక్షలో నువ్వేమాత్రమైనా నెగ్గావో ఇందులో నిలబడతావు, లేదా వెళ్ళిపోతావు. ఎక్కడికి పోతావు? మళ్ళీ పునర్మరణంలోకి పోతావు. అంటే పతత్ ప్రకర్ష, కింద పడిపోతావు నువ్వు, అధోగతి పాలైపో. అదే చెప్పారు ఏమిటి? అసుర్యానామతే. దాని అర్థం అది. నువ్వు ఈ ఆత్మజ్ఞానంలో లేకపోతే అసుర్యాలో, అంతే తప్ప చీకట్లో పొడిపోయి తడుముళ్ళు ఆడతావని కాదు. అయోమయంలో ఉంటావు, నీకు ఆత్మజ్ఞానం కలగదు. మళ్ళీ కొన్ని జన్మలకు కానీ నీకు ఆ లైట్ అనేది, కిరణం అనేది నీ బుద్ధిలోకి రాదు. ఇప్పుడు వచ్చింది కదా ఆనందం, సంతోషం, చాలు మనకి. ఈ జన్మకి, ఈ ఉపాధికి మన బుద్ధిలోకి ఆత్మజ్ఞానం అనే ఒక్క కిరణమైనా ప్రవేశించింది కదా, చాలదా? అది సంతృప్తి. అస్నావిరం అంటే స్నావాహ శిరాహ యస్మిన్ను నా విద్యంతే ఇది అస్నావిరం. అక్కడ చెప్పాడు అస్నావిరం శుద్ధం అపాపవిద్ధం. శుద్ధం అంటే అకాయం అవ్రణం అస్నావిరం. అవ్రణం అస్నావిరం ఇది తాభ్యాం స్థూల శరీర ప్రతిషేధ. ఇక్కడ ఆ రెండు విశేషణాలని కలిపి దాంట్లోంచి అర్థంలాగి చెప్తున్నారు శంకర భగవత్పాదులు. ఏమన్నారు? అకాయం అవ్రణం అస్నావిరం అన్నారు కదా. అకాయం అవ్రణం అస్నావిరం అన్నారు కదా. శరీరం లేదు, గాయాలు లేవు, ఇషరలు లేవు. అంటే అర్థం ఏంటనమాట? స్థూల శరీరాన్ని, అది స్థూల శరీరము కాదు. అకాయం అన్నప్పుడు లింగ శరీర వర్జిత. సూక్ష్మ శరీరం కూడా లేదు. స్థూల శరీరము లేదు, సూక్ష్మ శరీరము లేదు. మరి అంతటా వ్యాపించింది శుక్రం, రాగాది, మలిన దోష. ఇవన్నీ ఎక్కడున్నాయండి? ఈ లోకంలో ఉన్నాయ్యా. ఇవన్నీ నువ్వు తెలుసుకో అసలు ముందు. ఇప్పుడు ఇంకొకటి ఉంది, డాక్టర్ గారు ఏమంటాడు? రోగ లక్షణాలు తెలుసుకో. నువ్వు తెలుసుకుంటే రోగం ఇది అని అర్థమైతే దాన్ని పోగొట్టుకోవటం. అప్పుడు అసలు ఏమో రోగ లక్షణం ఏమిటో తెలియకుండా రోగం ఎలా పోగొట్టుకుంటావు అనే ఒక ఆలోచన కూడా ఉంది కదా లోకంలో. కాబట్టి సపర్యగా శుక్రం అకాయం అవ్రణం అస్నావిరం శుద్ధం అపాపవిద్ధం. అక్కడికి అది ఇంకొకటి కారణం చెప్పాలి. అంటే శుద్ధం అది కూడా చెప్పాలి. శుద్ధం నిర్మలం, స్వచ్ఛమైనది. శుద్ధం వేరు, శుక్రం వేరు. శుక్రంలో దోషాలు లేవు, శుద్ధంలో మలినాలు లేవు. అదేమిటి? ఏ మలినాలు లేవండి? అవిద్యామలరహితం. ఇక్కడ శంకర భగవత్పాదులు ఒక్కొక్క మాట ఉపయోగిస్తుంటే మనకు ఒక అద్భుతమైన విషయం తెలుస్తుంది. అవిద్యా మలరహితం. మలం అంటే శరీరానికి పట్టిన దుమ్ము ధూళి కుళ్ళు ఇది కాదు. బుద్ధికి పట్టిన మలం అంటే అవిద్య. ఆ మలాన్ని పోగొట్టుకోవటం అంటే మనకి రామాయణంలో ఇంద్రుడికి కరుష దేశాల్లో ఒక ఘట్టం ఉంది. అక్కడ దాని అర్థం అదే. రామాయణం చెప్పుకునేటప్పుడు మనం అలా చెప్పుకోవాలి తప్ప ఉన్నదన్నట్టుగా చెప్పుకుంటే దాంట్లో అంతరార్థమే ఉంది, సౌందర్యమే ఉంది. రాముడు అప్పుడు వేదవేద్యుడు ఎలా అవుతాడు? సరే, కారణ శుద్ధం నిర్మలం అవిద్య మల రహితం ఇది కారణ శరీర ప్రతిషేధ. 3 శరీరాలు. అద్భుతం ఇది. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. స్థూల శరీరంలో ఇదిగో ధమనులు, శిరలు, ఎముకలు, మధ్య ఇవన్నీ ఉంటాయి. సూక్ష్మ శరీరంలో ప్రాణం,
మనస్సు ఇవన్నీ ఉంటాయి. కారణ శరీరం ఒకటి ఇంకోటి ఉంది. ఇదేంటండి 3 శరీరాలండి మనిషికి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సత్వరజస్తమస్సులే స్థూల సూక్ష్మ శరీరాల కింద వచ్చి ఇక్కడ కనపడుతున్నాయి. అసలు ఇంకొక మాట రోజు చెప్పుకుంటున్నాం కదా మనం, ఈ సృష్టి అంతా సత్వరజస్తమస్సులనే 3 గుణాల చేత ముప్పేటగా పేనబడిన ఒక తాడు. ఆ పేటల్ని దేనికి దానికి ఊడదీసి అవతల పారేస్తే ఏది ఉండదు. అలాగే ఇక్కడ మనకి మానవుడు పుట్టాలి అంటే 3 శరీరాలు ఉంటాయి. పైన అర్థం, అంతరాంతరాల్లోకి అర్థాల్లోకి మనం మరీ వెళ్ళక్కర్లేదు. పైకే కనపడిపోతుంది కదా 3 శరీరాలు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. స్థూల శరీరం అంటే అర్థమైంది, సూక్ష్మ శరీరం అంటే అర్థమైంది, కారణ శరీరం అంటే ఏమిటి? ఇదిగో ఇక్కడ భగవత్పాదులు ఆయనే చెప్పేస్తున్నారుగా. ఏమిటా కారణ శరీరం అంటే అవిద్యామల రహితం. అవిద్య అనేదే కారణ శరీరం. కారణ శరీరం అంటే ఇంకో అర్థం ఉందండి. ఏమిటి? శరీరానికి కారణం ఏది? శరీరం ఏది? ఇది. దీనికి ఒక కారణం ఉండాలి అంటే అర్థం ఏమిటి? ఇది కార్యం, దీనికి కారణం ఏది అంటే ఏ కారణం వలన ఈ కార్యం నీకు ఎదురుకుండా, దృశ్యము కార్యము 2 ఒకటే నీకు కనిపిస్తోంది అంటే ఆ కారణం ఏది? ఈశావాస్యం. ఆ ఒక్క మంత్రవర్ణం యొక్క విశాలమైన విపులమైన, నువ్వు గనక ఈ సమస్తాన్ని ఈశావాస్యంగా చూసే ఈశిత చేత ఆచ్ఛాదింప చేస్తే ఈ 3 శరీరాలు ఉండవయ్యా నీకు. ఏ 3 శరీరాలు? స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. చెయ్యలేదనుకో అసూర్యానామతే లోకా, అదే కారణ శరీరం. కారణ శరీరం అంటే అవిద్య. ఆత్మతత్వం తెలియకపోవటం వలననే ఈ మళ్ళీ శరీరం పుట్టడం పెరగటం చావటం, పుట్టడం పెరగటం చావటం. నువ్వే అని కాదు, దేనికది. ఏ పుట్టుకకి ఆ పుట్టుకే. ఈ పుట్టుకకి ఇంకో పుట్టుకకి సంబంధం ఉందా అంటే ఏకసూత్రత ఉంది. అది వేరు. అది తెలుసుకుంటే ఆత్మతత్వం తెలుస్తుంది. తెలియకపోతే ఇది నేనే పుట్టాను, పునర్జన్మలు, ఇలాంటి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి. ఈ తల్లిదండ్రులు ఈ శరీరం ఈ జన్మకి ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడో పోయారుగా. మళ్ళీ నీకు శరీరం రావాలి అంటే మళ్ళీ వాళ్ళు రావాలిగా. వాళ్ళు వస్తారా? కాబట్టి ఇలాంటి పద్ధతి కాదు, అది కాదు. జన్మలు కనబడుతున్నాయిగా. పుట్టడం అనే క్షణానికి ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది పోతున్నారు కనపడుతున్నాయిగా. కాబట్టి ఇది పుట్టడానికి, ఈ పుట్టుకలన్నింటికి ఏది కారణమో అది కారణ శరీరం. ఏదేది? అవిద్య. తెలుసుకో. అవిద్య కాందేది విద్య. అదేంటి విద్య? ఏది? ఇదిగో ఇందాక నుంచి చెప్పే ఆత్మతత్వం తెలుసుకోవటమే విద్య. అది తెలిస్తే ఈ కారణ శరీరం పోతుంది, కారణం పోతుంది. కారణం పోతే కార్యమేది? శరీరం. ఈ శరీరం ఎప్పుడు పోతుంది? అవిద్య ఉంటే వస్తుంది. ఎప్పుడు పోతుంది? విద్య ఉంటే శరీరం పోతుంది. ఇది మొత్తం తాత్పర్యార్థం అండి. మొత్తం ఉపనిషత్తుల అర్థం ఇది. కాబట్టి ఆ కారణం పోగొట్టుకోవటమే మనం చేసే ప్రయత్నం. ఇప్పుడు భగవత్పాదులు 3 రకాల శరీరాలని నిర్మూలించి ఆ 3 రకాల శరీరాలు పోయినా కూడా ఏది ఉంటుందో అదే ఆత్మ. అదే అనుభవైక వేద్యం. ఈ మాట అనుభవైక వేద్యం అన్నది మనం అంటే ఇంకా మనకు అనుభవంలోకి రాలేదు, అది అర్థం. సరే. కారణ శరీర ప్రతిషేధ అపాప విద్ధం కవిర్ సపర్యగాచ్చుక్రమకాయమవ్రణం అస్నావిరం శుద్ధం. ఇప్పుడు అపాప విద్ధం మొదటి పాదంలో చివరి ఇది వస్తుంది లక్షణం. అపాప విద్ధం, ధర్మాధర్మాది పాప వర్జితం. ఇందులో అధర్మం లేదు, పోనీ ధర్మం ఉందా? అది లేదు. ధర్మం లేదు, అధర్మం లేదు. ద్వంద్వాలు లేవండి. ద్వంద్వం లేకపోతే అద్వంద్వం, నిర్ద్వంద్వం, అప్రతిద్వంద్వం. ద్వైతం లేకపోతే అద్వైతమే. ధర్మం అధర్మం ఉన్నప్పుడు ధర్మం ఉంటే అధర్మం వాసన దాని వెనకే ఉంటుంది. సత్యం ఉంటే అబద్ధం వెనక దాని వాసనే ఉంటుంది. ఆత్మ ఉంటే అనాత్మ దాని వెనకే ఉంటుంది. ఇదిగో ఈ అనాత్మ ఇది. ఇప్పుడు నువ్వేం చేయాలి? అనాత్మ ఒట్టిదే అని తెలుసుకోవాలి. పూర్ణమద, పూర్ణం ఉంటే దాని వెనకాల ఇంకో పూర్ణం ఉన్నట్టు, కానీ ఇది పూర్ణం కాదు, ఇది అపూర్ణమే. అసలు ఇది అభూతం. లేని దాన్ని నువ్వు పూర్ణమనో అపూర్ణమనో ఎన్నన్నా ఏం ప్రయోజనం? ఉన్నది అదే మనం తెలుసుకోవాల్సింది కూడా.
ధర్మాధర్మాది పాపవర్జితం శుక్రం ఇత్యాదీని వచాంసి పుల్లింగత్వేన పరిణయాన్ని. ఇది ఇక్కడ గ్రామర్లో బాబు శుక్రం అవరణం అని ద్వితీయ విభక్తిలోనే ప్రథమ విభక్తిలోకి మార్చుకో వాటిని, అది పెద్ద మనకు ఇంపార్టెంట్ కాదు. సపర్యగాది ఇది ఉపక్రమ్య కవిర్మనీషి ఇత్యాదిన పుల్లింగత్వేన ఉపసంహారాలు. ఇంకా ఇక రెండో పాదంలోకి వస్తున్నారు. కవిహి. కవిహి అంటే క్రాంతదర్శి. క్రాంతదర్శి, దర్శి చూసేవాడు. క్రాంత అంటే అతిక్రమించుకుంటూ వెళ్ళిపోయి చూసేవాడు. వేటిని అతిక్రమిస్తాడండి? ఇంద్రియాల కన్నా కూడా ఎక్కువగా ఇంద్రియాల కంటే ముందు వెళ్ళి అతిక్రమించి చూసేవాడు క్రాంతదర్శి. అది కవి. ఇది లోకంలో కూడా కవయ క్రాంతదర్శిన అని మనకు లోకంలో ఉంది. సర్వదృకు, అది ఆత్మ పదార్థం. సర్వదృకు అంటే సర్వము తన దృక్కులో ఉన్నది, సర్వానికి దృక్కైనది, సర్వము సర్వత్రా వ్యాపించిన దృక్కు గలది. ఎన్ని రకాలుగా అయినా అర్థం చెప్పుకోవచ్చు. కవిహి అంటే అంతటా వ్యాపించిన దృష్టి కలది, అసలు దృశ్యం లేదు అటువంటిది. నాణ్యోతో అస్తి ద్రష్ట ఇత్యాది శృతే. దానికంటే వేరే చూసేవాళ్ళు ఎవరూ లేరని ఆ బృహదారణ్యకం చెప్తోంది. మనీషి, కవిర్మనీషి. మనీషి అంటే మనసహ ఈశిత. మన ఈషి, ఈశ ఈశిత అదే అర్థం. మనసహ ఈశిత అంటే మనస్సుని నియంత్రించేది. మనస్సును నియంత్రించేది సాక్షి చైతన్యం చూస్తూ ఉంటుంది. ముందు మనస్సు ఇది ఊరినే గుడగొడలాడుతోంది, దీని వెనకాల ఒకటి ఉంది, అది దీనికి తెలియదు. నేను ఆలోచించే ఆలోచనలన్నింటినీ గమనించేది నాలోనే ఇంకోటి ఉంది అని ఈ మనస్సుకు తెలియదు. నువ్వే మనస్సు అనుకుంటే నీకు తెలియదు. తెలుస్తోందండి. నాకు వచ్చిన మంచి ఆలోచన తెలుస్తోంది, చెడ్డ ఆలోచన అదే సాక్షి చైతన్యం, అదే ఆత్మ చైతన్యం. ఈ సాక్షి చైతన్యం నీ శరీరానికి పరిమితమై కాకుండా అంతటా నువ్వు విస్తరింపజేసు. ఎస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవాని పశ్యతే. అలా గనక నువ్వు విస్తరింపజేసి చూసుకుంటే అదే ఆత్మ. అంతకంటే ఏమీ చాలా తేలిక, ఇంతకంటే తేలిక భావన మరొకటి ఉండదు. మనీషి మనసః ఈశిత, సర్వజ్ఞ ఈశ్వర ఇత్యర్థ. తర్వాత ఇంకో పరిభూ. పరిభూ అంటే సర్వేషాం ఉపరి భవతి ఇది పరి, అన్నింటికి వ్యాపించి అన్నింటికి పైన ఉంటుంది. స్వయంభూ స్వయమేవ భవతి, తనకి తానే పరి. అటువంటిది దీని పుట్టుకకి ఏదైనా ఆత్మ పుట్టుక ఎప్పుడు పుట్టిందండి? దానికి కారణం ఏమీ, దానికి కారణం ఇప్పుడు కారణాలన్నింటికీ అతీతం. అది కారణం. ఇంకా ఆ కారణానికి ఏది, ఆ కారణానికి దీన్ని అనవస్థా దోషం అంటారు. అలా ఉండదు శాస్త్రంలో ఎప్పుడు. స్వయంభూ స్వయమేవ భవతి ఇది స్వయంభూ ఏషాం ఉపరి భవతి యహ చ ఉపరి భవతి సహ సర్వ స్వయమేవ భవతి ఇది స్వయం. ఏదైతే పైన ఉంటుందో అదే, అది వేటికి పైన ఉంటుందో అది, దాన్ని హిరణ్య గర్భుడు అన్నారు. అవన్నీ పైన ఉంది అంటే తనలో ఉన్నవన్నీ తానే అయి ఉంది కదా, కాబట్టి అది కూడా స్వయంభూ, తనంతట తానే ఉండి కనపడుతున్నది తప్ప దానికి పుట్టుక అనేది లేదు. సహా ఇంకా యాథాతధ్యతోర్ధాన్ వ్యదధాత్ శాశ్వతీభ్య సమాప్య. ఈ ఒక్క పదానికి చెప్పాలి. యాథాతధ్యత అంటే యథాతథంగా అంటే ఉన్నది అనే దాని యొక్క భావం, స్థితి. దాన్ని బట్టి ఎలా ఉన్నాయో అలాగే కర్మలు ఎలా ఉన్నాయో అలాగే వాటి ఫలాలు, వాటి సాధనాలు. కర్మలు ఎలా ఉన్నాయో ఫలాలు, సాధనాలు. అంతే తప్ప ఒక టేబుల్ పెట్టుకుని, ఒక కుర్చీ పెట్టుకుని ఒక్కొక్కరిని పిలిచి ఈ లిస్టులు, జాబితాలు ఇవి రాయటం కాదు. ఒక రూలు పట్టేసింది. ఆ కర్మల్ని బట్టి ఫలితాలు అక్కడ అవి జరిగిపోతూ ఉంటాయి. అవి దీనికేం సంబంధం లేదు ఆత్మకి. అటువంటి వాటి ఫలాల్ని, సాధనాలని బట్టి నిత్యముక్తుడైన ఆ ఈశ్వరుడు ఏం చేస్తాడు? అర్థాలని అంటే చేయదగినటువంటి ఆ పదార్థాలని విధించేశాడు. ఒకసారి ఒకదానికి ఒక ధర్మాన్ని దాని మీద పెట్టి దానికి అంటించి వదిలిపెట్టేశాడు. ఇంకా అది ఆ పని చేస్తూనే ఉంటుంది. సూర్యుడికి ఆ శక్తిని ఇచ్చి వదిలేశాడు. ఆ సూర్యుడు తిరుగుతూనే ఉంటాడు, ఈ గ్రహాలు తిరుగుతూనే ఉంటాయి. ఆయన మాట కాదనలేవు. వీటికి ఎప్పుడైతే ఏదైనా లోపం ఏర్పడుతుందో అప్పుడు చూసుకుంటాడు ఆయన. అది మనకు తెలియదు, మన ఊహకి కూడా అందనటువంటి విషయం. అంటే ఆ కర్మలు, ఆ ఫలాలు, ఆ సాధనాలు ఇవన్నీ ఆయన చక్కగా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసేశాడు అని అర్థం. ఎంతకాలం నుంచి చేశాడు? శాశ్వతీభ్య సమాప్య,
కొంచెం శాశ్వతమైన కాలానికి సంబంధించి చేశాడు. అంటే అర్థం ఏంటనమాట, ప్రజాపతులు సృష్టించాడు. ఇదే భావం చెప్తున్నాడు. సహా నిత్యముక్త ఈశ్వర యథాతథ్యత అంటే సర్వజ్ఞత్వాత్, ఆయన సర్వజ్ఞుడు కాబట్టి యథాతథంగా అంటే ఉన్నదాని స్థితిని బట్టి ఉన్నదానిని ఉన్నట్టుగా, యథాతథా భావో యథాతథ్యం, ఏది ఎలా ఉండాలో అలా ఉండటమే యథాతథ్యం, అంతేగాని ఉన్నదాన్ని ఉన్నట్టు కాదు, అలా చెప్పకూడదు. ఏది ఎలా ఉండాలో అలా ఉంటుంది. సూర్యుడు ఇలా ఉండాలి, చంద్రుడు ఇలా ఉండాలి, పంచభూతాలు ఇలా ఉండాలి, ఇదిగో ఈ శరీరం ఇలా ఉండాలి, ఇదిగో ఈ తమోగుణం ఇలా ఉండాలి, ఇదిగో ఈ రజోగుణం ఇలా ఉండాలి, ఇదిగో సత్వగుణం ఇలా ఉండాలి, ఎలా ఉండాలి, ఇదిగో ఈశావాస్యోపనిషత్తు చెప్పుకోవాలి, వినేవాళ్ళు వింటూ ఉండాలి. ఇది యథాతథ్యం అంటే. యథాతథ్యత తస్మాత్ యథాభూత కర్మఫల సాధనత అంటే కర్మలు ఎలా ఉన్నాయో ఫల సాధనం కూడా అలాగే ఉండే విధంగా అర్థాన్, వీటిని కర్తవ్య పదార్థాన్ వ్యదధాత్ విహితవాన్, ఇంపోజ్ చేసేసాడు, లిఖించి పారేశాడు, చట్టం చేసి ఈ చట్టం మార్చడానికి ఎవడి వల్ల కాదు. ఇప్పుడు దీన్ని ఇంకొక రకంగా కూడా చెప్పచ్చు మనం, ఇదంతా నియతంగా దేని వలన తిరుగుతోందో అదే ఆత్మ, అది అంతటా ఉంది, నాలోనే ఉంది. నేను అనే నా భార్య, నా ఇల్లు ఇవన్నీ వదిలేసుకుంటే అది నేను ఒకటే. విహితవాన్ యథ అనురూపం వ్యభజతి ఇత్యర్థ. శాశ్వతి ఎంతకాలం ఇది, ఒకరోజు ఒకేడాది రెండేదా కాదు, శాశ్వతీభ్య నిత్యాభ్య సమాభ్య సంవత్సరాక్షేభ్య ప్రజాపతిభ్య ఇత్యర్థ. ఇది ఎవరి కోసం? ప్రజాపతుల కోసం. అమలు జరిపేది వాళ్ళు ప్రజాపతులు. ఆ ప్రజాపతి అనే భావన ఆయన ఎక్కడో ఒకడు వచ్చి కూర్చున్నవాడు ఉండడు ఎక్కడా. ఇది మనం భావన చేసుకోవాలి. ఐతరేయోపనిషత్తు అద్భుతంగా చెప్పింది. ప్రశ్నోపనిషత్తు అసలు ఇక్కడ ఈ ఈశావాస్యోపనిషత్తులో చూసారా, ఈ ఈశావాస్యోపనిషత్తులో ఆత్మతత్వాన్ని వివరించినటువంటి మంత్రాలు 3, 4 ఉన్నాయి. వీటన్నింటినీ వివరించి చెప్పడానికే తర్వాత ఉపనిషత్తులు వచ్చినాయి. ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేశామంటే 8వ మంత్రవర్ణాన్ని పూర్తి చేసుకున్నాం. సపర్యగా చుక్రమకాయమవ్రణం అస్నావిరం అస్నావిరం శుద్ధం అపాపవిద్ధం కవిర్మనీషి పరిభూస్వయంభూ యథాతథ్యతోర్ధాన్ వ్యదధాత్ శాశ్వతీభ్య సమాభ్య. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు.